నేను కర్ణుడు, సూర్యదేవుని పుత్రుడు. కాని నా జీవితం మొదటి నుండి కష్టాలతో ప్రారంభమయింది. నా జననం ఒక రహస్యం. నా తల్లి కుంతి సూర్యదేవుని వరం వల్ల నన్ను జన్మించింది. కాని లోకం భయంతో నన్ను ఒక పెట్టిలో పెట్టి నదిలో వదిలేసింది. అధిరథ మరియు రాధ నన్ను కనుగొని పెంచారు. వాళ్ళకి నేను సొంత పిల్లవాణిలాగా పెంచబడ్డాను. వాళ్ళకి నా జీవితం అంతా రుణపడి ఉంది. చిన్నప్పటి నుంచి నా కలం ఒక్కటే, ధనుర్విద్యలో ప్రపంచంలో గొప్పవాడు అవ్వాలి అని నా మనసు కోరుకుంది. ద్రోణాచార్య దగ్గర విద్య నేర్చుకోవాలి అని కోరుకున్నాను. కానీ నేను క్షత్రియుడు కాదని చెప్పి నన్ను తిరస్కరించాడు. ఆ తర్వాత పరశురామ దగ్గర శిష్యుడిగా వెళ్ళాను. ఆయన నాకు గొప్ప అస్త్ర విద్య నేర్పించాడు. నా రహస్యం తెలిసిన తరువాత పరశురామ కోపంతో నన్ను శపించాడు. ఆ శాపం నా జీవితంలో చివరి యుద్ధంలో ప్రభావం చూపించింది. రాజ్యసభలో అర్జునుడు తన ధనుర్విద్య చూపించాడు. అప్పుడు నేను ముందుకు వచ్చి అతనికి నేను అర్జునుడికి సవాల్ చేశాను. ఆ సమయంలో దుర్యోధనుడు నన్ను గౌరవించాడు. అతను నన్ను అంగదేశం రాజుగా చేశాడు. ఆ రోజు నేను అంగదేశం రాజు అయ్యాను. ఆ గౌరవం నా జీవితంలో మర్చిపోలేని క్షణం. దానం చేయడం నా స్వభావం. ఎవరు అడిగినా వాళ్ళు ఖాళీ చేతులతో వెళ్లకుండా చేశాను. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు నా కవచ కుండలాలు అడిగాడు. నేను తెలిసినా కూడా అది ఇంద్రుడు అని, కానీ దానం ఇవ్వకుండా ఉండలేక ఇచ్చేశాను. కృష్ణుడు నాకు నా జన్మ రహస్యం చెప్పాడు. నేను పాండవులన్నా అని అప్పుడు తెలిసింది. కుంతి అమ్మ నన్ను కలిసి నా పక్కన నిలబడమని అడిగింది. కానీ నేను నా స్నేహితుడు దుర్యోధనుని వదిలి వెళ్ళలేదు. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమయ్యింది. ఈ యుద్ధంలో ప్రతి యోధుడు తన గతి కోసం పోరాటం చేశాడు. నా బాణాలు శత్రువులకు భయం కలిగించేవి. నేను యుద్ధభూమిలో ధైర్యంగా నిలబడ్డాను. అర్జున, మన మధ్య యుద్ధం ఎప్పుడో ప్రారంభమయ్యింది. ఇప్పుడు దానికి చివరి సమయం వచ్చింది. యుద్ధం మధ్యలో నా రథం చక్రం భూమిలో ఇరుక్కుపోయింది. అదే నా గతి మార్చిన క్షణం. అర్జునుడి బాణం నా దేహాన్ని విడిచింది. కానీ నా గౌరవం మరియు ధైర్యం ఎప్పుడూ బ్రతికుంటాయి. నేను కర్ణుడు దానం, స్నేహం మరియు ధైర్యానికి ప్రతీకగా ఎప్పటికీ గుర్తించబడతాను.